ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధిని కొనసాగిస్తున్నదని, నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం వెనుక వైసీపీ ముందస్తు వ్యూహం ఉన్నట్లు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆరోపించారు. నంద్యాల పట్టణం 21వ వార్డులోని ఇందిరానగర్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. పేదలకు, వృద్ధులకు ఆరోగ్యం, మందుల అవసరాలకు ప్రభుత్వం నెలవారీ పెన్షన్ కొండంత అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ శివశంకర్ యాదవ్ మరియు టీడీపీ నాయకులు జయప్రకాష్, తిమ్మయ్య పలువురు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఫరూక్ విలేకరులతో మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం వెనుక వైసీపీ ముందస్తు వ్యూహం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావాలని ఒక పద్ధతి ప్రకారం డ్రామాలాడి ఆ సంఘటనలను కూటమి ప్రభుత్వం మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సొంత తండ్రి సంపాదనను చెల్లెళ్లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తి సమాజాన్ని నాశనం చేయటానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. ఎవడో కూడా మిస్క్రింట్ ఎవడో పనికి మానడం వాడు వచ్చి ఆ పార్టీ వాళ్ళు మా పార్టీ అంటారు ఏమన్నాడు. తలకాయ పలుకుంటే మా పార్టీ మీ పార్టీ వాడెవడో వాడు ఇద్దరు కలిసి లేకపోతే కింద పడతాడు కదా. తెలుగుదేశం వాళ్ళ అభిమానులు పార్టీ అభిమానులు లేరా? వైకాపా పార్టీ అభిమానులు లేరా? అందరు వీడియోలు తీసి పంపించినప్పుడు మీరేం చేస్తున్నారు? వాడు ఏమైనా పట్టుకొని వాయిదకి మీ పార్టీ వాడే కదా వాడు ఎట్లా కొడతారు అని చెప్పి అదేం లేదు. ఏమనంటే మా మీద ఎత్తినేయాలా, ఆ ప్రభుత్వానికి చెడపేరు తీసుకురావాలా, జగన్ గారితో సంతృప్తి చెందరా? జగన్ ఎట్లాంటి నాకు ఒక సినిమా వచ్చి వచ్చింది నాకు నిజాన్ని ఆత్మబలం అనే ఒక సినిమా ఉంది. అందులో జగ్గా క్యారెక్టర్ జగన్ క్యారెక్టరే, సేమ్ క్యారెక్టర్. ఎందుకు ఆ సినిమాలో అతను మర్డర్ చేసి తానంతగా ఆత్మహత్య చేసుకుని ఇంకొక నాగేశ్వరం మీద నెపం మేపాలని చేసినట్టు ఈయన కూడా అంతే. వాడు బీరుబావులు కొట్టుకుని మా మీద నెపం చేస్తే ఎట్లా? చంద్రబాబు ఫారూక్ ఏం సంబంధం? మా పార్టీకి ఏం సంబంధం? అంటే దుష్ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అపాస్కాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర గారి విగ్రహం నిందాలు తలకా తీసేశారు. కాబట్టి మేము బాధ్యతలైనట్టు మీరు బాధ్యత వహించాల్సింది మీ ఓడు, మీ ఎంబడి మా ఎంబడినాడా? ఇది ప్రీ ప్లాన్ తయారు చేసి ప్లాన్ అంతా తయారు చేసి ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చేసి పట్టపగలు అది ఏదో అర్ధరాత్రి కూడా చేసినా అంటే పట్టపగలు ప్రజలు చూస్తున్నామని మీ పార్టీ అభిమానులు లేరా? అంత సెంటర్ నిందారు, మెయిన్ సెంటర్ అదే కదా. అందులో వీడియో తీసి వాళ్ళు అందరూ పంపించారు. రాజశేఖర్ ఇది తలకాయ తీసేస్తారని మీరు తీసేసి తలకాయ అయింది. రాజశేఖర్ అంటే మీకు అభిమానం అవుతుంది మాకు తెలిసిపోయింది. అది జగన్ క్రియేషన్ అంతా. ఈ అలవాటు ఉంది ఆయనకు. ఇంతకుముందు దెబ్బ తగిలించడం మీరు చూశారు కదా. ఒకరు ఈ పక్కుంటే దెబ్బ ఈ రోజు దెబ్బ తగ్గుతుంది. అదే మరి తగ్గాలే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.